హాయ్ హలో వెల్కమ్ టు అది సంగతి. ఫ్లాప్ అయిన సినిమానే మళ్ళీ కొత్తగా తీసి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశానని చెప్తున్నారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. 'ఆర్‌జీవీ' అంటే అదొక సంచలనానికి మారుపేరని చెప్పొచ్చు. మరి ఈసారి కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే సినీ పరిశ్రమలో ఒక సినిమా ఫ్లాప్ అయితే చాలామంది దాన్ని జీవితాంతం మర్చిపోవాలనుకుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం అలా కాదు. తన కెరీర్‌లో తీసిన సినిమాల్లో 'అంతం' అనే సినిమా అత్యంత నిరాశపరిచిన చిత్రమని ఆయనే స్వయంగా చెప్పాడు. అది నాకు నచ్చలేదని కూడా చెప్పాడు. అయితే అదే సినిమాను తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే 'అంతం' కమర్షియల్‌గా హిట్ కాకపోయినా ఆ సినిమానే బాలీవుడ్‌లో తనకు గుర్తింపు తెచ్చిందంటున్నారు. అంతేకాదు అదే సినిమా సమయంలో నటి ఊర్మిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తన సినీ ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు అని కూడా ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత అదే కథలోని భావాన్ని మరో కోణంలో కొత్త పాత్రలు, కొత్త నేపథ్యంలో మలిచి 'సత్య' అనే సినిమాను తీశాడు. అది సూపర్ డూపర్ హిట్ అన్న విషయం మనకు తెలుసు. 'సత్య' భారతీయ సినీ చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ అనుభవం తనకు ఒక విషయాన్ని నేర్పిందని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు. ఒక ఫెయిల్యూర్ అంటే అంతం కాదు. అదే ఫెయిల్యూర్. సరైన మార్పులతో మళ్ళీ చేస్తే అది చరిత్రను కూడా సృష్టించగలదని చెప్పి నిరూపించారు రామ్ గోపాల్ వర్మ గారు. జీవితంలో పశ్చాత్తాపం అనే పదానికి చోటు లేదని కూడా చెప్తున్నాడు. ప్రతి ఓటమి, ప్రతి తప్పు, ప్రతి అనుభవం మనిషిని మరింత బలంగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. నేను ఎమోషన్స్ కంటే లాజిక్‌నే ఎక్కువగా నమ్ముతానని, గతాన్ని మోసుకుంటూ తిరగడం కంటే వర్తమానంలో జీవించటమే తన జీవన తత్వం అని కూడా ఆర్‌జీవి చెప్తున్నాడు. అందుకే కావచ్చు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా, ఏం చేసినా అది ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంది. అది సంగతి. ఇలాంటి మరో సంగతితో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.